సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ అడ్డగుట్ట డివిజన్లో శేషాపాడ్ ఇందిరానగర్ కాలనీలో మరి బస్తీలలో పర్యటించి మరి బస్తీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాను. మరి ఇవన్నీ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మటుకు ఈ రోడ్ ప్రాబ్లమ్స్ కానీ, నాలా ప్రాబ్లమ్స్ కానీ, స్ట్రీట్ లైట్ ప్రాబ్లమ్స్ కానీ, మరి ఇటువంటి పెండింగ్ వర్క్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ప్రజలు ఇబ్బంది పడుతారు. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఇక్కడికి వెళ్ళి ప్రజలు మరి నాకు రిప్రజెంటేషన్ చేసి మెమోరాండంలు ఇచ్చారు. అవన్నీ కూడా ఈరోజు సండే కాబట్టి అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఒక ప్రాబ్లమ్స్ తెలుసుకుందామని డోర్ టు డోర్ వెళ్ళి దాదాపు 2 గంటలు తిరిగి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, రాబోయేది సమ్మర్ కాబట్టి వాళ్ళకు మరి వాటర్ ప్రాబ్లం ఉండకుండా, ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం ఉండకుండా ఫస్ట్ వాటర్ ప్రాబ్లం మీద కాన్సన్ట్రేషన్ చేసి తక్కింది నాలాలే కానివ్వండి. మరి ఇక్కడ అంగన్వాడీ స్కూళ్ళు కూడా ఉన్నాయి. కానీ అవిటిని మరి అక్కడ టీచర్లు లేరు. మరి అవిటిని కూడా మరి పిల్లలు అక్కడ ఆయాతో మెయింటైన్ చేస్తున్నది నా దృష్టికి వచ్చినాయి. అవి కూడా మరి ప్రభుత్వం దృష్టికి, మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా ఏవైతే ఇవాళ విజిట్ చేసి ఏ ప్రాబ్లం అయితే నా ముంగట వచ్చాయో అవన్నీ కూడా ప్రాబ్లంలో సాల్వ్ చేయడానికి పూర్తి చేస్తున్న ప్రయత్నం చేస్తానని ఇక్కడ అడ్డగుట్ట ఇందిరానగర్ కాలనీ వాసులందరికీ కూడా మరి ఈరోజు జరిగినటువంటి పాదయాత్రలో అన్నీ నోట్ చేయబడ్డది. కాబట్టి అవన్నీ సాల్వ్ చేస్తానని తెలియజేస్తాను. సంతోష్ అన్న గారి నాయకత్వం.